హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ వ్లాగ్ అన్నమాట మా చిట్టి తల్లితోనే. సో చూడండి, ఇప్పుడే బాత్ చేసి అయితే పడుకుంది. ఇదైతే చిన్న బతుకమ్మ రోజు డే 1 ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. అందరు ఫెస్టివల్ అయితే ఎలా జరుపుకున్నారు. ఇంకా మేమైతే ఇంకా ఇంట్లోనే, అంటే ఇప్పటికి 9 days కాబట్టి సో ఇంట్లోనే ఉన్నాం. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలోనే డెలివరీ అయిపోయింది. అసలు వ్లాగ్స్ పెట్టడం వీలు కావట్లే, ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లే. మా చిత్తల్లి చూడండి అయితే ఎలా నవ్వుతుందో. ఇట్లనే ఈ 2-3 ఈ కొన్ని డేస్ అయితే డైలీ రొటీన్ వ్లాగ్సే వస్తాయి మన ఛానల్లో, చూసేయండి. ఇంకా చూడండి, మా చిత్తాలకి అయితే ఒక డ్రెస్ మా మమ్మీ హాస్పిటల్ ఉన్నప్పుడే కొనేసింది ఒకటి. ఇంకా మిగతా అన్నీ అయితే కన్నయ్య డ్రెస్లే, చిన్నప్పటి అన్నీ వేస్తున్నాం. ఇక ఫస్ట్ సెకండ్ వాళ్ళ పరిస్థితి అంతే కదా, ఇక అందరికీ తెలిసిన విషయమే కదా. ఫస్ట్ పుట్టిన వాళ్ళకేమో అన్నీ కొత్త కొత్తవి వస్తాయి, సెకండ్ వాళ్ళకైతే అన్నీగా సెకండ్ హ్యాండ్ వస్తువులు అన్నట్టు. సో మా చిట్టి తల్లికి కూడా అట్లనే అయిపోయినాయి. అంటే వాళ్ళ అన్నయ్య జుబ్బాలు వేస్తున్నా. సో ఒక్క 2 జుబ్బాలు, ఒక డ్రెస్ మాత్రమే తీసుకున్నాం. ఇక నాకైతే ఆడపిల్ల పుట్టాలని అయితే ఫుల్గా ఉండే. మెయిన్ రీజన్ ఇదే గిందికి రెడీ చేయడం కోసం వాళ్ళను. సో అనుకున్నట్టయితే ఆడపిల్ల అయితే పుట్టేసింది. ఇంకా నేనైతే మేము బయటకు పోము కానీ ఎట్లయినా మొత్తానికి అయితే రెడీ చేయాలని చెప్పేసి ఈరోజు మంచిగా స్నానం చేసిన తర్వాత కొత్త డ్రెస్ మా అమ్మ తీసుకున్నది అయితే వేసి కొత్త కుళ్ళు అయితే కట్టి మంచి డిజైన్ బొట్టు అయితే పెట్టిన. ఎట్లున్నదో మా పాప కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇక మాకైతే బతుకమ్మ లేదు కానీ ఇక మమ్మీ వాళ్ళకైతే ఫస్ట్ టైం కదా, మళ్ళీ అన్నయ్య చనిపోయిన తర్వాత సో పేర్చుకోవాలని చెప్పి అయ్యగారు అయితే చెప్పేసిండు. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఇక మా అమ్మ అయితే కొంచెం పువ్వు తీసుకొచ్చి అయితే బతుకమ్మ అయితే వేరుస్తుంది. సో మా మేదాన్స్ అయితే చూస్తాడు ఏం చేస్తుంది అమ్మమ్మ అని. ఇంకా మా వాడైతే ఈవినింగ్ వరకు చూడండి ఎట్లా అల్లరి వేసిండో. వ్లాగ్ అయితే కంప్లీట్గా చూసేయండి, స్కిప్ చేయకుండా. సో చెల్లె పుట్టినప్పటి నుంచి అయితే ఇక మా వాడైతే మొత్తం చెల్లెకాడనే ఉంటాడు, చెల్లె పని మీదనే ఉన్నాడు. ఇంకా చెల్లెకాడనే పాప పడుకున్నదాన్ని కూడా జోజో అని జోగొట్టుడు, సో పాటలు పాడుడు అవన్నీ. ఒకరోజు డే విత్ మేదాన్స్ అని మేదాన్సి మొత్తం ఆ రోజు ఏం చేస్తాడో పాపతో అది కూడా పెట్టేస్తా ఒకరోజు వ్లాగ్. సో మీరైతే బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. మా మమ్మీ అయితే 2 చిన్న బతుకమ్మలు అయితే తెరిచింది. ఇక మా వాడు చూడండి ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని. కాలు మొక్కుతాడు చెల్లె, కాలు మొక్కుతాడు, కిసి పెడతాడు, ఏమేమో చేస్తాడు. చెల్లెనైతే ఎవరు ముట్టుకోవద్దు, నన్నే అప్పుడప్పుడు కొడతాడు. చూడండి చెల్ల కాళ్ళకి పప్పు పెడతాడు. సో ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే అలా బాండింగ్ అంటే. ఇంకా నాకైతే భయం వేసింది, అంత చిన్నోడు కదా నా దగ్గరికి రానిస్తాడో రానియడో, ఏడుస్తాడు కావచ్చు అని. కానీ కాదు, చాలా చేంజ్ అయిపోయిండు కన్నయ్య. ఇంకా మా చిట్టాలు చూడండి నార్మల్గా చూస్తుంది పడుకొని, కానీ ఏడవది పాపం, సతాయించదు, ఊక పడుకొని ఉంటుంది. సో ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా ఇంటి ముందు నుంచే, మా ఇంటి దగ్గర టెంపుల్లోనే పెడతారు చిన్న బతుకమ్మ అయితే. పెద్ద బతుకమ్మ అయితే బస్ స్టాండ్లో ఆడతారు. సో చిన్న బతుకమ్మ మొత్తం శివాలయంలోనే, అందరూ మా ఇంటి ముందు నుంచే వెళ్తారు. ఇంకా మనం ఎట్లా బయటకు పోలేము కాబట్టి మన ఇంటి ముందు నుంచే అయితే అందరిని అయితే కవర్ చేశాను. ఇక మా వాడు చూడండి ఎట్లా తయారైపోయిండో, బతుకమ్మ ఆడుకోవడానికి పోదామని చెప్పేసి స్టైల్గా తయారయ్యి చెల్లెకి బొట్టు పెడితే నాకు కూడా బొట్టు పెట్టు అని చెప్పి బొట్టు పెట్టుకొని మంచిగా డ్రెస్ అయిపోయి రెడీ అయ్యి ఫోన్ చూసుకుంటే ఆడనే కూర్చున్నాడు. ఇంకా అందరైతే ఇంక వెళ్తున్నారు. అంటే ఈవినింగ్ 6 అయిందంటే ఇంక అందరు బతుకమ్మలు పట్టుకొని అయితే అందరు మంచిగా రెడీ అయితే వెళ్తున్నారు. ఇంకా మా వాళ్ళు కూడా, మా మమ్మీ కూడా ఫ్రెష్ అయిన తర్వాత తీసుకెళ్దామని చెప్పేసి అయితే ఆగింది. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళంతా ఊరంతా ఒక్క దగ్గరికి వస్తారు. అదే సిటీలలో అయితే ఎవరి గల్లీలకు వాళ్ళు పెట్టుకొని ఆడతారు, అట్లా కాదు కదా. పల్లెటూర్లలో అయితే మస్తు జరుగుతుంది కదా, అందరు ఒక్క దగ్గరికి వచ్చి ఊరంతా ఒక్క దగ్గరనే ఆడుకుంటారు. నాకైతే అదైతే ఫుల్ ఇష్టం అట్లా, అంటే ఊరంతా ఒక్క దగ్గరనే ఆడుకోవడం. ఇంకా అందరు వెళ్తున్నారు కదా అని చెప్పేసి మా మమ్మీ కూడా వెళ్దామని చెప్పేసి డే టైంకి ఇక మా వాడు ఉడికొచ్చిండు, బతుకమ్మ అయితే పట్టుకున్నాడు. పాప అని చెప్పేసి పోదామని చెప్పేసి అయితే ఇంకా మా మమ్మీ దగ్గరికి అయితే ఉరికొచ్చిండు.
సో బతుకమ్మ ఇస్తే పట్టుకోరాలేదు, అది నేను ఫొటోస్ తీసాను కానీ వీడియో అయితే తీయలేదు. బతుకమ్మ కూడా ఇస్తే పట్టుకున్నాడు కానీ వాడికి సరిగ్గా పట్టుకోవడం అయితే రాలేదు. సో ఇంకా మళ్ళీ మమ్మీ పట్టుకున్నది. ఇంకా పోదాంపా అని చెప్పేసి అయితే పోతున్నా అని చెప్తుండే. ఎటు పోతున్నావు అని అంటే బతుకమ్మ కాడికి పోతున్నా, ఎట్లా ఆడతామంటే ఒక క్లాప్స్ కొట్టి అయితే చూపించిండు. మ్యాటర్ ఏంటంటే మా వాడైతే బతుకమ్మ కాడికి పోలేదు, మధ్యలోనే డైవర్షన్ కోసం బొమ్మలు అయితే పెట్టిళ్ళు. ఆ బొమ్మలు పెట్టంగానే ఆడు బొమ్మలు చూసేసి ఇంకా మా డాడీ ఒక బాల్ కొనియంగానే కథం యూటర్న్ తీసుకొని ఇంటికి వచ్చేసింది సప్పుడేక. ఇంకా పాప పాప అని చెప్పేసి మా మమ్మీని పాప అంటాడు, అట్లా డ్యాన్స్ చేస్తాడట అక్కడే పోయి. కానీ అంత దూరం పోలే, యూటర్న్ తీసుకొని వచ్చేసిండు. ఇక యూటర్న్ పోతుండు బాయ్ చెప్పి, తాతకైతే బాయ్ మళ్ళీ బాయ్ చెప్పి మా మమ్మ అయితే చెప్తుంది, అక్కడ అయితే బొమ్మలు ఉన్నాయి, నీ ఇష్టం, మళ్ళీ ఏడుస్తాను, నా దగ్గర అయితే లేవుమని, నువ్వు తీసుకురా అనగానే ఇంకా మా అమ్మ అయితే డాడీ అయితే తీసుకుపోతే కథం అటు నుంచి అటే ఈ బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇదైతే మా టెంపుల్ ముందట, ఇదే మా శివాలయం ముందట అయితే డీజే అయితే పెట్టేసారు. చూడండి ఎంతమంది, అంటే ఇది నేనైతే పోయి తీయలేదు, వేరే వాళ్ళు తీసిన క్లిప్స్ని అయితే ఇంకా మీకు చూపిద్దామని చెప్పైతే యాడ్ చేశాను. సో సౌండ్ వస్తే అయితే ఇంకా కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పి వాయిస్ ఓవర్ వేస్తున్నాను. చూడండి మా ఊరంతా ఇక్కడే ఉండి అయితే ఆడతారు. సో ఈ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంతే, ఇంకా ఊరంతా ఒక్క దగ్గరనే ఉండి అయితే ఖచ్చితంగా అందరూ మంచిగా 8-9 వరకు అయితే ఆడుకుంటారు. అంత మంచిగా ఉంటుంది. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఇక తొందరనే తీసేస్తారన్నమాట. 8-9 వరకు అయితే వెళ్ళిపోతారు. అంటే ఇంకా పనులు అయితే చేసి ఉంటారు కదా, అట్లా అని చెప్పి కావచ్చు. కానీ సిటీస్లలో అయితే మార్నింగ్ వరకు ఆడతారు కదా. మేమైతే మంచిర్యాలలో అక్కడిక్కడ ఉన్నప్పుడు అయితే 11-12 అయితే, కరీంనగర్లో మా ఇంటి దగ్గర కూడా 12-1 అవుతుంది, ఈజీగా అవుతుంది. సో లాస్ట్ టైం అన్నయ్య చనిపోయినప్పుడు పండగ లేదు కాబట్టి అక్కడ చూసిన అన్నమాట. కానీ ఇక్కడైతే అట్లా ఉండదు, తొందరనే తీసేస్తారు. ఇంటికి వచ్చేసినాక ఇంకా మా ఊడు చూడండి, వాడికైతే డ్యాన్స్ ఆగుతలేడు అసలు. సాంగ్స్ పెట్టుకొని ఒక్కటే ఎగురుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్.